బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను మిర్యాలగూడలో అభిమానులు వినూత్నంగా నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు షోయబ్ ఆధ్వర్యంలో పచ్చని వరి నాట్లతో ఇంగ్లీష్ అక్షరాలలో కేటీఆర్ అనే పేరు వచ్చేలా నాట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతులకు వ్యవసాయ రంగానికి కేటీఆర్ చేసిన సేవలకు గుర్తుగా పొలంలో ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపినట్లు షోయబ్ తెలిపారు. టీఆర్ఎస్ అధ్యక్షుల మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ బీఆర్ఎస్ అధ్యక్షులు కేటీఆర్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా తెలియజేస్తున్నాం అంటే పచ్చని పొలాల మధ్య రామన్న హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాసి ఈరోజు మరొకసారి రామన్నకి పుట్టినరోజు వేడుకలు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క ఉద్యమంలో ఊపిరి కానకుండా ప్రతి విషయానికి ముందుంటున్న రామన్న గారికి మరొకసారి టీఆర్ఎస్ వ్యాధుల్లో ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రామన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీని చాలా డెవలప్ చేసిండు. అదేవిధంగా పార్టీ విషయం 2 సార్లు గవర్నమెంట్ ఉన్నారు, మన నల్గొండకు ఐటీ హబ్ తీసుకొచ్చిండు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షానికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికి మేము రైతు పంట పొలాలు ఉన్నాం, ఒక పక్క రైతులు ఏమంటారు, ఇప్పటికి మాకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, నిధులు లేవంటారు. ఇప్పటికైనా కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీకు రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే తక్షణమే రైతులకు రైతు బంధు విడుదల చేయాలి, రైతు బీమా విడుదల చేయాలి. ఎందుకంటే పంటలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మనం పంట పొలాలను రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతుంటే ఢిల్లీకి 40 సార్లు 50 సార్లు పోతున్నావు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ తరఫున ఇప్పటికైనా నువ్వు రైతుల్ని మంచి చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో టీఆర్ఎస్వి బీఆర్ఎస్ వ్యాధులను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. మరొకసారి తెలంగాణ రామన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.